నడువులు గిల్లటాలే కానీ, వెనక మళ్ళీ నడువుల మీద స్టెప్లు వేయించడాలే కానీ, వీపుల మీద చేయటాలే కానీ, ఇవన్నీ కలిపి ఆయన నటనలో కానీ, అతను చిన్న చిన్న సాంగ్స్లో కానీ చూపించేవారు. బాలకృష్ణ దబిడి దిబిడే అని, వెనకాల బాధేసాడని, వేసి గుద్దేసాడని, వేసి తొక్కేసాడని, కింద మీద ఊపేసాడని. 62 సంవత్సరాలు కూడా 6 మొగ్గలు వేస్తున్నాడంటే మామూలు విషయం కాదు. ఇదెందుకు, ఇది అంత పెద్ద దారుణం లేదు. ఏదో తొడకని పడుతుంది, కింద హుక్ స్టెప్ వేసింది. బాలయ్య కూడా దానికి సహకరించాడు. 62 సంవత్సరాలు తగ్గండి, ఇంకా పెరుగుద్దండి. మీరు భలే మాట్లాడతారు. ఆ వయసులో అలా చేయడం అంటే బాక్సింగ్ స్టెప్లు అంటారు. ఏమని మీ భాషలో చెప్పండి, అసలు ఏ స్టెప్ల కింద ఫేమస్ అవుతాయని? ఏ స్టెప్లు అని కాదు సార్, ఆయన ఏం చేసిన రికార్డ్. ఓకే, అంటే ఈ దడేలమాట కాదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటి ఉంది, ఒక సినిమా వచ్చినా, ఒక సాంగ్ వచ్చినా, ఆ యాంటీ ఫ్యాన్స్ అందరూ ఏం చేస్తారు, ట్రోల్ చేస్తారు. ఎవరినైనా అట్లా ట్రోల్ చేస్తున్నారు అంతే, కానీ సాంగ్ ఏం కాదు, వాళ్ళు కావాలని చేస్తున్నారు అంతే. సాంగ్ అయితే నాకైతే నచ్చింది, నా పరంగా చెప్తాను నేను, నాకైతే నచ్చింది. శ్రీలీల కూడా బాలకృష్ణ పక్కన హీరోయిన్గా చేసి సెట్ అయిపోద్ది. ఎందుకంటే బాలకృష్ణ ఈ వయసులో అమ్మాయిలతో కూడా పోటీ పడి మరి చేస్తున్నారు. దయచేసి అమ్మాయిలు చెప్పేదాలు ఒకటే, బాలకృష్ణకి కూతురు గాను, అదేదో కోడలు గాను, ఇంకేదన్నా రకరకాలుగా అనమాట, క్యారెక్టర్లు చెల్లెలుగా అలా చేయకుండా. పేరేంటి? నా పేరు నవ్వుల దామోదర్ సార్, ఆర్టిస్టా? ఏంటి బాలకృష్ణ గారు దబిడి దిబిడి సాంగ్ చూసారా మీరు? చూసాం. ఎలా అనిపించింది మీకు? బాగుందండి. బాగుందా? బాగుంది. ఏంటి శేఖర్ మాస్టర్ గారు ఫస్ట్ టైం కొరియోగ్రఫీ అలా చేశారు, కొంచెం నెగిటివ్ ట్రోలింగ్ అవుతుంది బాగా సార్. ప్రేక్షకులు చూసిన దాన్ని బట్టి ఉంటుంది సార్. అంతేనా? ఇది వినోద పరంగా చేసిందే తప్ప పండగ పాజిటివ్గా అయిపోద్ది అంటారా? పాజిటివ్గా అవుతుంది. అంటే మరీ బాక్సింగ్ కిట్ బ్యాగ్ వాడినట్టు వాడారు ఓర్వశీర హోటలని. అది మీకు ఏమనిపించింది అసలు? అదే నార్మల్ అనిపించిందా, ఏమనిపించింది? అంటే అనిపించడం కామన్ సార్, కాకపోతే వినోదభరితంగా తీసుకోవాలి సార్. అంటే ఫ్యూచర్లో ఇవి బాలకృష్ణ బాక్సింగ్ స్టెప్లని ట్రెండ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఉంది సార్. ఉందంటారా? ట్రెండింగ్ అవుతుంది సార్. ఏంటి మీకు ఏమైనా అసలు సాంగ్ చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారో చెప్పండి, అసలు మీకు ఫీలింగ్స్ ఏంటి? ఫీలింగ్స్ అంటే ఏం లేదు సార్, ఇది వినోదంగా తీసుకోవాలి సార్, అంతేగాని దీన్ని నెగిటివ్గా తీసుకోకూడదు. మీకు ఫీలింగ్స్ వచ్చినాయా సాంగ్స్ చూస్తే? వస్తుంది సార్, వచ్చినాయా? ఫీలింగ్ కంపల్సరీగా వస్తుంది సార్. అంటే ఇంకా సాంగ్లో హీరోయిన్ ఓర్వశీ రౌటేల్ బాలీవుడ్ నుంచి వచ్చింది కదా, ఆవిడ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది సార్. బాగా అనిపించిందా? వెరీ నైస్. ఇంకా బాలకృష్ణ గారు అయితే కూర్చునే స్టెప్ వేసాడు ఆయన, అంటే ఇంకా తగ్గిందంటారా పవర్ అయినా? పవర్ ఏం తగ్గలేదు సార్, బాలయ్య బాబు అంటే అంతే సార్. ఆయనకి సూట్ అవుతాయి ఇటువంటి స్టెప్లు కదా? అవుతాయి సార్, అవుతాయి. అంటే ఈ సాంగ్ ట్రెండ్ అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారా మీరు? అవుతుంది సార్, కంపల్సరీ ట్రెండ్ అయ్యే అవకాశం. అంటే బాక్సింగ్ స్టెప్లు అంటారా? ఏమని మీ భాషలో చెప్పండి, అసలు ఏ స్టెప్ల కింద ఫేమస్ అవుతాయని? ఏ స్టెప్లు అని కాదు సార్, ఆయన ఏం చేసిన రికార్డ్. ఓకే, అంటే ఈ స్టెప్లకు పేరు పెట్టాలంటే మీరు ఏం పెడతారు? బుద్ధుడు స్టెప్లా, బాక్సింగ్ స్టెప్లా, ఏమని పెడతారు చెప్పండి? ఓకే చెప్పండి. ప్రేక్షకుల కోరిక మీదకి మామూలు, దీనికి ఒక పేరంటూ లేదు సార్. సూపర్. ఓకే అండి గారు, సాంగ్ చూసారా? చూసా. దబిడి దిబిడి ఏంటి, ఎలా అనిపించింది సాంగ్ చూసినప్పుడు? సాంగ్ నాకు నచ్చింది, బాగానే ఉంది. ట్రోల్ చేస్తున్నారు కానీ అంతే. ఏంటి ట్రోలింగ్ అంటే దేని గురించి చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? అంతే, ఏదో పట్టి కొడుతున్నాడు అంటున్నారు కదా. ఇప్పుడు సాంగ్ లో చూడాలి మనం, దాన్ని మళ్ళీ. శేఖర్ మాస్టర్ గారి కొరియోగ్రఫీ ఎప్పుడు ఇలా అలా ఊహించలేదు. మరి బాక్సింగ్ స్టెప్పులు చేయించారు బాలకృష్ణ గారి చేత. ఇప్పుడు బాక్సింగ్ స్టెప్పులు అంటే ఆ సాంగ్ ను బట్టి చేస్తారు. ఇప్పుడు ఒక సాంగ్ విన్నప్పుడు యాజ్ ఏ కొరియోగ్రాఫర్ గా శేఖర్ మాస్టర్ ఏం చేస్తాడు, ఈ సాంగ్ విన్నప్పుడు ఒక విజువల్ వచ్చింది మైండ్ లో, ఓకే ఇది ఇలా అయితే బాగుంటది, ఓకే డన్, అది అలా చేశారు అంతే. దాన్ని మనం దానిలాగే చూడాలి. మరి హీరోయిన్ ఓర్వశీ రౌటేలని కిట్ బ్యాగ్ లో వాడారు, ఓర్వశీ రౌటేలని మరి కిట్ బ్యాగ్ లో వాడారు. ఏముంటదబ్బా, ఏదైనా సరే మనం చూసే దాంట్లోనే ఉంటది. ఇప్పుడు అది మనం కరెక్ట్ కాదు అనుకొని చూసినాం, కరెక్ట్ అనుకొని చూస్తే నచ్చింది కదా. అంటే సాంగ్ కూడా ఫస్ట్ లో కొంచెం నెగిటివ్ అయింది, తర్వాత పాజిటివ్ గా మారిపోయింది. ఇది కూడా పండగ కల్లా పాజిటివ్ గా మారిపోద్ది. బాలయ్య బాబుకి అంతే ఉంటది, ఎవరికి సెట్ అవ్వు, ఒక బాలయ్య బాబుకి సెట్ అవుతుంది అంతే. కానీ బాలయ్య గారు ఎనర్జీ అంటే ఒక రేంజ్ లో ఉంటది సాంగ్స్ అంటే స్టెప్ లో. ఈ సాంగ్ లో కొంచెం ఎనర్జీ తగ్గిందంటారా, ఎక్కిందంటారా? అదే చెప్తున్నా నేను. ఇప్పుడు ఎనర్జీ అంటే ఇప్పుడు శేఖర్ మాస్టర్ చెప్తాడు, ఈ షాట్ ఇలా ఉండాలి, ఈ స్టెప్ ఇలా ఉండాలి, ఇంత కావాలి, ఇంత ఉండకూడదు, ఇంత ఉండాలని. ఆయన చెప్పినట్టు ఆయన చేస్తాడు అంతే. ఎనర్జీ తగ్గిందంటే హై ఎనర్జీ పెడితే హై ఎనర్జీ చేస్తాడు, దానికి ఎవరు చేస్తారు అంతే. చూడండి, మనం ఏదైనా మనం చూసే దాంట్లోనే ఉంటుంది. మనకు నచ్చింది అనుకుంటే నచ్చింది, నచ్చలేదని నచ్చలేదు అంతే. కాదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటి ఉంది, ఒక సినిమా వచ్చినా, ఒక సాంగ్ వచ్చినా, ఆ యాంటీ ఫ్యాన్స్ అందరూ ఏం చేస్తారు, ట్రోల్ చేస్తారు. ఎవరినైనా అట్లా ట్రోల్ చేస్తున్నారు అంతే, కానీ సాంగ్ ఏం కాదు, వాళ్ళు కావాలని చేస్తున్నారు అంతే. సాంగ్ అయితే నాకైతే నచ్చింది, నా పరంగా చెప్తాను నేను, నాకైతే నచ్చింది.
అంటే ఇంకా ఊర్వశి రౌటేల్ గారు ఎలా అందంగా ఉన్నారా, ఎలా అనిపించారు, ఎలా కనిపించారు బాగానే ఉన్నారు. బాలీవుడ్ స్థాయి హీరోయిన్. ఆ చిరంజీవి గారితో కూడా చేశారు ఆయన సాంగ్. ఆవిడ ఎలా అనిపించింది మీకు ఊర్వశి రౌటేల్ చూస్తే? బాగుంది. ఎలా అనిపించింది అంటే చెప్పాలి, లుక్స్ ఎలా ఉంటాయి? లుక్స్ అంటే ఇంకా బాగుంది అంతే. గుడ్ సిజ్లింగ్ అన్న అనిపించింది అన్న నీట్గా అంటే కొంచెం టెంప్టింగ్ బాగుంది అంతే. బాగుంది అంతేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. బాలయ్య గారు దబిడి దిబిడి సాంగ్ ఎలా ఉంది? దబిడి దిబిడి అయితే ఇంకా మా ఊరుగా లేదన్న. దడేలన్నమాట. దబిడి దిబిడే కింద మీద ఊపు బాలయ్య బాబు తోపు అంటే అబ్బా అది మామూలుగా కాదు. పైగా కోకోకోలా పెప్సీ బాలయ్య బాబు పెద్ద సెక్సీ అయిన. పైగా ఈ వయసులో కూడా బాలకృష్ణ చేస్తున్నాడు పోయే యాక్టింగ్ కానీ గుర్రం తోలడం కానీ, పైగా రొమాన్సులు అబ్బాబ్బా అమ్మాయిలు అయితే పిచ్చిక్కి చేస్తున్నాడు. కింద మీద ఊపేస్తున్నాడు అమ్మాయిల్ని. కరెక్టే, కింద మీద ఊపు బాలయ్య బాబు తోపు అంటే ఏమో అనుకున్నా ఇన్ని రోజులు. ఈ వయసులో కూడా బాలకృష్ణ చేస్తున్నా అంటే గ్రేటే అనమాట. బాలకృష్ణ బాగా గట్టిగానే ఉన్నాడు అయితే. కానీ అమ్మాయిలు ఏంటంటే అర్థం చేసుకోవట్లే. అంటే కొంతమంది అమ్మాయిలు భయపడుతున్నారు. ఇప్పుడు శ్రీలీల కూడా బాలకృష్ణ పక్కన హీరోయిన్గా చేసి సెట్ అయిపోద్ది. ఎందుకంటే బాలకృష్ణ ఈ వయసులో అమ్మాయిలతో కూడా పోటీ పడి మరి చేస్తున్నారు. దయచేసి అమ్మాయిలు చెప్పేదాలు ఒకటే, బాలకృష్ణకి కూతురుగాను అదేదో కోడలుగాను ఇంకేదన్నా రకరకాలుగా అనమాట, రకరకాల క్యారెక్టర్లు చెల్లెలుగా అలా చేయకుండా దయచేసి బాలకృష్ణకి అందరూ హీరోయిన్గా చేయండి. పైగా వెంకటేష్ ఈ వయసులో ఐశ్వర్య రాజేష్తోనే అదే ఆ అమ్మాయితోనే చేస్తున్నాడు అనమాట హీరోయిన్గా. పైగా సాంగ్ ఎలా ఉంది? దబిడి దిబిడి సాంగ్ అదే చాలా రోజుల తర్వాత బాలకృష్ణ ఇప్పుడు కాస్త కరెక్ట్గా వేలు పోతున్నాడు అనమాట. ఎందుకంటే బాలకృష్ణ కరెక్ట్గా ఫ్యాన్ బేస్ చేసుకుని కరెక్ట్గా చేస్తున్నాడు ఇప్పుడు. అంటే దీన్ని బట్టి అది అర్థం ఉందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా డాకు మహారాజ్ సినిమా ఖచ్చితంగా భయ నాకు తెలిసేది ఒక 500 కోట్లు కొట్టే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఈ వయసు కూడా బాలకృష్ణకి. కానీ బాలకృష్ణ ఏంటంటే కొద్దిగా ఆయన ఫ్యాన్స్ని బేస్ చేసుకొని ఆయన ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు అతను. అది ఏం చేయాలంటే అమ్మాయితో పోటీ పడి మరి చేయాలి. మాస్టర్ గారు కొరియోగ్రఫీ ఎలా అనిపించింది? అదిరిపోయింది అన్న నిజంగా. అంటే సాంగ్ ట్రోలింగ్ అవుతుంది అనిపించింది. అదే అంటే రకరకాలుగా అంటున్నారు అందరూ. అంటే బాలకృష్ణ అయితే అందరూ ట్రోలింగ్ చేస్తుంటారులే. అదే ట్రోలింగ్ చేస్తుంటారు అంతే. అయ్యే కామన్ అయ్యి. హీరోయిన్ బలంగా ఉందా లేదంటే తట్టుకోలేకపోయినా బాలకృష్ణ బాక్సింగ్ స్టెప్లకి అని చెప్పేసి అంటున్నారు. అదే బాలకృష్ణ దిబిడే అని వెనకాల బాధేసాడని, వేసి గుద్దేసాడని, వేసి తొక్కేసాడని, కింద మీద ఊపేసాడని అంతే. ఆయన రోజుకి చిన్న పిల్లడు అయింది అంతే. బాలకృష్ణ చిన్న పిల్లడు అంతే. చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఆ డైలాగులు కానీ డైలాగులు అయితే ఉన్నాయి. పైగా గుర్రం తోలుతున్నాడు అబ్బా ఫైట్లు కానీ ఆ డైలాగులు కానీ అస్సలు తగ్గేది లేదంతే ఆయన బాలకృష్ణ. ఈ డబిడి సాంగ్కి థియేటర్లో కుర్రకారు ఎలాంటి చేష్టలు చేసే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా చూడండి, థియేటర్లు అయితే ఇంకా బ్లాస్ట్ అయిపోతాయి అంతే. అసలు థియేటర్లు అయితే ఇంకా ఊపేస్తాం అంతే. థియేటర్ మొత్తం ఊగిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా బాలకృష్ణ సంక్రాంతికి వస్తున్నాడు. కాబట్టి ఈ సంక్రాంతి కూడా బాలకృష్ణ 20వ సినిమా అన్నమాట హిట్ అవుతుంది. దాదాపు ఇప్పటికీ 20 సార్లు ఆయన సంక్రాంతి సినిమా చేస్తున్నాడు ఆయన. ఈ సంక్రాంతి కూడా ఖచ్చితంగా సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నా. ఓకేనా? ఓకే. బాలకృష్ణ గారు దబిడి సాంగ్ చూసారా? చూసా. ఏంటి అలా ఏనా వచ్చినాయా మీకు ఫీలింగ్స్? అమ్మో బాగైతే దారుణంగా వచ్చినాయి నిజంగా. బాలయ్య ఈ వయసులో కూడా అంత యాక్టివ్గా అంత స్మూత్గా పర్ఫార్మెన్స్ చేయడం అంటే, జనాల ముందుకు రావడం అంటే మామూలు విషయం కాదండి. 62 సంవత్సరాలు కూడా 6 మొగ్గలు వేస్తున్నాడంటే మామూలు విషయం కాదు. ఇదంతా కూడా ఒక క్రెడిట్, ఒక ఊపు, జనాలకు ఊపు రప్పించే క్యారెక్టరైజేషన్. ఖచ్చితంగా దబిడితో బాలయ్య మరింత ఊపు రప్పిస్తాడు అందరికి కూడా. ఈ బాలయ్య గారి బాక్సింగ్ స్టెప్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారంటారా, ఆయన స్వయంగా చేసుకున్నాడు అంటారా? మ్యాక్సిమం స్టెప్ లేకపోతే బాక్సింగ్ స్టెప్ ఆఫ్టర్ 2 వీక్స్ బాక్సింగ్ దబిడే. కాబట్టి బాలయ్య ఏది చేసినా కానీ జనాలు ఆదరిస్తారు. ఎందుకంటే బాలయ్యకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, సపరేట్ ఎజెండా ఉంది, సపరేట్ సునామీ ఉంది. ఆ సునామీని క్రియేట్ చేయాలంటే బాలయ్య వల్లే అవుద్ది, ఇంకెవరి వల్ల కాదు. అంటే అసలు ఆ స్టెప్పులు అవి కొంచెం నెగిటివ్గా ట్రోల్ అవుతున్నాయి. అంటే పండగ పాజిటివ్గా మారుతాయంటారా? మారుతాయండి. ఎందుకు నెగిటివ్? అంతకన్నా దారుణమైన స్టెప్లు వేసారు. ఇది అంత పెద్ద దారుణం లేదు. ఏదో తొడకని పడుతుంది, కింద హుక్ స్టెప్ వేసింది. బాలయ్య కూడా దానికి సహకరించాడు, మనం కూడా దాన్ని సహకరించాలి. మనం ఎంజాయ్ చేయాలి కదా. అంటే రొమాంటిక్ మ్యాక్స్ టు మ్యాక్స్ పీపుల్స్ ఒక్క రొమాంటిక్ సాంగ్ కోసం, ఐటమ్ సాంగ్ కోసం వెళ్తారు. మీరు నమ్ముతారా? చాలా మంది యూత్ అలాంటి సాంగ్లు లేకపోతే ఏం ఊపొస్తుంది వాళ్ళకి. రావాలి అలాంటి దబిడి సాంగ్లు ఉండాలి.
అంటే ఆ స్టెప్లన్నీ శేఖర్ మాస్టర్ గారు కొరియోగ్రఫీ చేశారంటే మీరు నమ్ముతారా అంటున్నారు. ఎందుకు చేయడు శేఖరమణి రొమాంటిక్ యాంగిల్ తక్కువ ఉందా? మామూలుగా ఉండదు మాట. డీ షోలోనే చూసాం. బాలకృష్ణ గారు ఎక్కువ కూర్చుని అది చేశారు స్టెప్ లో, ఆయన ఎనర్జీ కొంచెం తగ్గిందని అనుకోవచ్చు అంటారా? 62 సంవత్సరాలు తగ్గండి ఇంకా పెరుగుద్దండి. మీరు భలే మాట్లాడతారు. ఆ వయసులో అలా చేయడం అంటే చాలా గ్రేట్ అని చెప్తున్నాను నేను. చాలా మోటివేషనల్ గా తీసుకోవాలి మనం. చాలా బాగుంది. అంటే బాలకృష్ణ గారి లాగా డైలాగ్ ఎవరో చెప్పలేని అంటారు మీరు, అంటే ఇంకెవరు అలాంటి స్థాయిలో డైలాగ్ చెప్పగలిగిన వాళ్ళు ఎవరున్నారు? లేదు కష్టం. అంటే యూత్ లో ఉన్నారు చాలా మంది, కానీ ఎవరిది వెర్షన్ వాళ్ళదే. కానీ బాలయ్యలాగా పవర్ఫుల్ గా చెప్పాలంటే చాలా కష్టం. డైలాగ్ వెర్షన్స్ లో తోపు బాలయ్యకి ఊపు ఉంది, డైలాగ్ లో తోపు ఉంది. మామూలుగా లేడు. బాలకృష్ణ గారు కొత్త స్లోగన్స్ ఇస్తున్నారు మీరు. నేనా నేర్పుతున్నానా? అయిపోయి నాకు నేర్పుతాడు ఆయన నేను నేర్పే వయసు కాదు, నేను నేర్పే రేంజ్ కూడా కాదు. చాలా అంటే చాలా అద్భుతమైన. ఈ సాంగ్ తో కొంచెం డాకు మహారాజ్ హైప్ తగ్గిందా పెరిగిందా అండి? పెరుగుద్ది. దబిడి దిబిడితో పెరుగుద్ది. దబిడి దిబిడి అయినది ఆయన డైలాగ్ నే సాంగ్ కింద పెడతాం. నిజంగా ఈసారి ఏం చేద్దాం అనుకుంటాడు బాబీ. మొన్న ఆల్రెడీ షెర్లక్ హోమ్స్ లో చెప్పాడు బాబీ. అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి రిలీజ్ కాకముందు వచ్చినప్పుడు చెప్పాడు, ఈసారి మీరు ఎక్స్పెక్ట్ చేయనట్టు ఉంటుంది బాలయ్య గారు డాకు మహారాజ్ అని. కాబట్టి దాన్ని బట్టి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం గట్టిగా. ఈసారి గట్టిగా కొడతాడు నాకు తెలుసు. ఇప్పటి వరకు గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం బీట్ చేసినట్టుగా అనిపించింది కొంచెం టాక్ లో. ఇప్పుడు డాకు మహారాజ్ కూడా మళ్ళీ లైన్ లోకి వచ్చాడని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు దాకా ఇప్పుడు గేమ్ చేంజరు ఒక వెర్షను, ఈ సంక్రాంతికి వస్తున్నాం ఒక వెర్షను. కాకపోతే ఒక్కసారి అందరూ కూడా ముగ్గురు వచ్చి ఒక్కసారి మీద పడడం అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంది జనాలకి. ఊపిరి అన్నట్టు ఉంది మాట. 1/1 వస్తే బాగుండేదని నా ఫీలింగ్. అంటే బాలకృష్ణ గారి సినిమా హిట్ అయితే ఎక్కడికో వెళ్ళిపోద్ది, ఒకవేళ కొంచెం తేడా వచ్చినా సరే మొత్తానికి మాయమైపోతుంది. అవును. మరి ఇది అలా ఏమన్నా జరిగే ఎక్కడైనా డౌట్స్ అన్నాయా మీకు? ఎటువంటి డౌట్ లేదు. ఇక బాలయ్య అమ్మాయినా చూడండి. ఓకే. మొత్తం మీద ఈసారి అయితే బాలయ్య ఖాతాలో మరో హిట్ పడుతుంది భయ. వండర్ఫుల్ హిట్ పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అంటే బాలకృష్ణ గారు బాక్సింగ్ స్టెప్ ఎలా అనిపించింది? భలే ఉంది అసలు. అది ఎలా ఉందంటే అది నేను కూడా వేసాను కూర్చొని ఒక స్టెప్. నేను కూడా అలా ఆడాను అనమాట. అవును, ఆయన బాలయ్య గారేనా లేకపోతే బాలయ్య గారి డూబా? 20 ఏళ్ళ అబ్బాయి అయితే కాదు కదా, 60 ఏళ్ళ బాలయ్య గారే కదా అన్నట్టుగా ఉందన్నమాట. చాలా అంటే చాలా ఎనర్జీ అండ్ స్టామినాతో అంటే ఒక ఎనర్జీతో ఒక 20 ఏళ్ల యువకులలో ఎటువంటి స్టామినా ఉంటుందో, ఎంతటి ఓపిక ఉంటుందో, ఎంతటి పేషెన్సీ ఉంటుందో అంత ఓపికతోటి చేశారు బాలకృష్ణ గారు. కానీ ఆయన గోల మాత్రం నేను తట్టుకోలేకపోతున్నానండి. బాలయ్య గారు మీ గోల అయిపోతుందండి. ప్రస్తుతానికి మేము లేడీస్మి, మీ అభిమానులమి. ప్లస్ అభిమానం అయితే నేను కాను, సినిమానా నేను కూడా. కానీ కొంచెం నాకు నిద్ర కావాలండి. మీ సినిమా రిలీజ్ వరకు నాకు నిద్ర కావాలి. మీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఆ సాంగ్లో ఆ స్టెప్పులు ఎప్పుడు చూద్దామా, ఆ అమ్మాయితోటి ఆ వేయించిన స్టెప్పులు ఎప్పుడు చూద్దామా అని చాలా అంటే చాలా ఎనర్జీగా నేను కూడా ఎదురు చూస్తున్నాను. కొంచెం మీ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు నన్ను నిద్రపోనివ్వండి. ఇప్పటికే చూసిన దగ్గర నుంచి నిన్న చూశాను, రాత్రి అంతా నిద్రలేదు. అదే మైకంలో ఉండిపోయాను నేను. తీరా చూస్తే ఇక్కడ ఉన్నాను ఏంటని చూస్తే ఇప్పుడు ఈ అమ్మాయి వేసింది ఆ కాస్ట్యూమ్స్. అబ్బో కళ్ళేందా అలా ఊగిపోతుంది. ఎప్పుడు సినిమా ఇప్పుడు ఇంకో గంటలో రిలీజ్ అవుతా, సాంగ్ ఎప్పుడు చూద్దామా థియేటర్లో, సిల్వర్ స్క్రీన్లో ఎప్పుడు చూద్దామా అన్నంత కుతూహలంగా ఉన్నాను అనమాట నేను ప్రస్తుతానికి. అది సాంగ్ కొరియోగ్రఫీ ఎలా ఉందంటే శేఖర్ మాస్టర్ వేశారు దానికి కొరియోగ్రఫీ. ఎర్రగా తీసాడు పో, ఒక రేంజ్లో ఆడిచ్చాడు పో. మామూలుగా లేదు అసలు అతని కొరియోగ్రఫీ. కొత్తగా ఆలోచించాడు, పాతతనాన్నే కొంచెం కొత్తగా తీసుకొచ్చారనమాట. ఆ స్టెప్పులే కానీ, ఆ దబిడి డైలాగ్లే కానీ, ఆ అమ్మాయి మాత్రం భలే ఎంజాయ్ చేస్తుండదు బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్కి. కొంచెం ట్రోలింగ్ చేస్తున్నారు, సాంగ్ మరీ ఇదిగా ఉంది, తబలా వాయించేస్తున్నాడు వెనకాల, బాక్సింగ్ చేస్తున్నారు, హీరోయిన్ కిట్ బ్యాగ్లా వాడారని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. మీకు ఏమనిపించింది అసలు? అంటే ఏం చెప్తారు మీరు? అదేమి లేదు. అది ఏంటంటే ఇప్పుడు చూస్తున్న యువత అలా ఉంది కనుక అలా అనుకుంటున్నారు. ఏంటంటే పాత సినిమాలు ఒకసారి ఆయన చేసిన సినిమాలలో వాటిని ఒకసారి తిరగేయమని చెప్పండి, ఇంతకంటే ఎక్కువ ఆడారు. అంటే ఈ స్టెప్ బాలకృష్ణ గారికి ఇటువంటి కొత్త కాదు, కానీ ఇది నెక్స్ట్ రేంజ్లోకి వెళ్తుంది అనుకుంటారా? చూస్తున్నటువంటి యువతకి కొత్త, అంతేగాని ఇదే ఒక 50 ఏళ్ల వ్యక్తిని అడగండి, రిపీచోడా అటువంటి స్టెప్పులు ఇంతకుముందు చాలా మందితో వేయించి పక్కన కూర్చోబెట్టాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ కొత్తగా రిపీట్ చేస్తున్నారు. అంతేగాని అంతకు మించి ఆయన ఆడని ఆట కాదు, ఆయన వేయని స్టెప్పులు కావు అవి అంతా అనని ఒక 50 ఏళ్ల వ్యక్తులని, అతని వయసులో ఉన్న యంగర్స్ని అడిగితే వాళ్ళు కూడా అదే సమాధానం చెప్పారు. ఫాదర్ ఎన్టీఆర్ గారు కూడా ఇటువంటి స్టెప్పులు చాలా వేసేవారు, హీరోయిన్లు చితక్కొట్టేసేవారు అని అనేవారు అప్పట్లో.
ఆయన కూడా తక్కువ ఆయన ఏం కాదు. ఆయన నటనలో చూపించేవారు. నడువులు గిల్లటాలే కానీ, వెనక మళ్ళీ నడువుల మీద స్టెప్లు వేయించడాలే కానీ, వీపుల మీద చేయటాలే కానీ, ఇవన్నీ కలిపి ఆయన నటనలో కానీ, అతను చిన్న చిన్న సాంగ్స్లో కానీ చూపించేవారు. అయినా కాయ ఒకటి అయితే చెట్టు ఒకటి అవుతుందా అండి? లేకపోతే చెట్టు ఒకటి అయితే కాయ ఇంకోటి కాస్తుందా? లేకపోతే ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? లేకపోతే ఒక పువ్వు చెట్టేస్తే మల్లెపూలు చెట్టేస్తే గులాబీ పూలు పూయవుగా? మల్లెపూలు చెట్టుకి మల్లెపూలే పూస్తాయి. ఎన్టీఆర్ గారు అబ్బాయిలే సరిగ్గా సమాధానం చెబుతారు. అంతకంటే కూడా చాలా అంటే ఫస్ట్ ఆ సాంగ్కి మాత్రం నేనైతే జిగేలు అయిపోయాను. చాలా అంటే చాలా బాగుంది సాంగ్ అది. ఆ అమ్మాయి కాస్ట్యూమ్సే కానీ, బాలయ్య గారి కాస్ట్యూమ్సే కానీ, ఆ హెయిర్ స్టైలే కానీ, ఆ స్టెప్పులే కానీ ఒక రేంజ్లో ఉన్నాయి. ఇప్పుడు ఇది చిన్న చిన్న స్క్రీన్లలో చూడటం కాదు, సిల్వర్ స్క్రీన్లో పెద్ద స్క్రీన్లో చూస్తే ఆ ఎంజాయ్మెంట్ అనేది, ఆ ఎంటర్టైన్మెంట్ అనేది ప్రజలకు కూడా అర్థమవుతుంది. బాక్సింగ్ ఆడేశారో లేకపోతే తబలా వాయించారో కాదు, అవి ఎప్పటి నుంచో వాయిస్తున్నారు. ఆయన ఆ పేరు మీద ట్రెండ్ అవుతుందంటారా బాక్సింగ్ స్టెప్ అని? బాలకృష్ణ బాక్సింగ్ స్టెప్ దబిడి దిబిడే కూడా అవుతుంది. ఎందుకంటే ఆయన డైలాగే దబిడి దిబిడే. ఆ దబిడి దిబిడే కూడా మంచిగా ఇదవుతుంది అనమాట, వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి దబిడి దిబిడే వస్తుంది. బాక్సింగ్ స్టెప్పులు అనేది కొంచెం ఎలాగో ఉంది, తర్వాత తబలా అనేది కూడా ఎలాగో ఉంది. ఈ దబిడి దిబిడి స్టెప్పులు మాత్రం ఒక రేంజ్లో ఆడతాయి అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏంటండి బాలకృష్ణ గారు సాంగ్ చూసారా? చూసినా. ఎలా ఉంది సాంగ్? చాలా బాగుంది. ఐటమ్ సాంగ్ నెగిటివ్ ట్రోల్ అవుతుంది ఎక్కువ, కొంచెం దబిడి దిబిడే సాంగ్ కొంచెం బాక్సింగ్ స్టెప్లు ఎక్కువైనది, నెగిటివ్ ట్రోలింగ్ అవుతుంది. మీకు అది బాగుంది, నచ్చిందా మీకు సాంగ్? నచ్చింది. ఆ సాంగ్ కూడా ఐటమ్ సాంగ్ ఒకటి, అరే మామ రెండు పెగులే, అరే మామ రెండు పెగులే, ఐటమ్ సాంగ్ కూడా బాగా. ఇది కూడా అంత రేంజ్ లో ఇష్ట అవుతుంది అంటారా? ఆల్మోస్ట్ ఈ సాంగ్ కూడా అంత రేంజ్ లో హిట్ అయిపోతుంది. శేఖర్ మాస్టర్ గారు కొరియోగ్రఫీ ఎలా అనిపించింది మీకు? ఆల్మోస్ట్ చాలా మూవీస్కి శేఖర్ మాస్టర్, ఏది బాలయ్యబాబు మూవీస్ కూడా డిఫరెంట్ ఉంటుంది, సింపుల్ ఉండే స్టెప్స్. ఆల్రెడీ ఇంతకుముందు మనం ఏది అఖండలో చూసుకున్నాం. అఖండలో చిన్న పాపతోటి లాస్ట్ సెంటిమెంట్ తోటి హిట్ అయిపోయింది మూవీ. ఈసారి కూడా ఈ సంక్రాంతికి ఈ మూవీ హిట్ అయిపోతాను అనుకుంటున్నారా? అంటే స్టెప్లు ఎలా అనిపించింది? సాంగ్ స్టెప్లు, సాంగ్ వెనకాల తబలా వేస్తారు కదా, తబలా డబ్ 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 డబ్. ఇంకోటి అదే మన అదే లుక్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి ఆ సాంగ్ లో. ఈ సాంగ్ తో సినిమాకి హైప్ వచ్చిందా, కొంచెం తగ్గిద్ది అనుకోవచ్చు అంటారా? ఈ సాంగ్ తోటి కొద్దిగా హైప్ వస్తుంది. ఇక బాలయ్యబాబు అంటేనే తొడగొడితే వెనక సుమోలు పోడు, విజిల్ వేస్తే సుమోలు గాలి లేచుడు, ఆల్మోస్ట్ డైలాగ్ వేరే. ఆ లెజెండ్ కూడా చూసుకున్నాము. సో సంక్రాంతి సినిమాల్లో ఈ సినిమా కూడా రేస్ లోకి వచ్చినట్టే ఇంకైతే. ఈ సినిమా కూడా ఆల్మోస్ట్ రేజ్కి వచ్చినట్టే. కోకోకోలా పెప్సీ బాలయ్యబాబు మూవీ అయితే 6 అంతే, సూపర్ హిట్ మూవీ ఈసారి. ఓకే అండి, థ్యాంక్ యూ.